చూస్తున్నారు వెంకట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన డెస్క్టాప్లో విన్యాంప్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేశాను. ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తున్నానో అదే విధంగా ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుని నెక్స్ట్ అని టైప్ చేయండి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది పక్కన ఉన్నది క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అయిన దాన్ని మనం ఇక్కడ ఈక్వలైజర్ సెట్టింగ్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకున్నాము. ఇక్కడ ప్రీసెట్లో లోడ్ ప్రెసెంట్ ఫుల్ బేస్ అండ్ ట్రబుల్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఏ అనేది మార్కింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేయడం వల్ల ఏంటంటే మనం ఇలా మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఇలా పైన ఉంటుంది, అలా కాకుండా ఈ మార్క్ అనేది తీసేస్తే అలా బ్యాక్ వెళ్ళిపోతుంది. అందువల్ల మనం ఇది టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి డి అని ఉంది కదా, ఈ డి అనేది నొక్కితే ఏమవుతుందంటే డబుల్ మోడ్ అవుతుంది పెద్దగా. ఈ విధంగా ఉపయోగపడుతుంది. నేను మీకు సింపుల్గా ఇంకో ఆప్షన్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నేను ఆడియో అనేది ప్లే చేయట్లేదు, మ్యూజిక్ వల్ల మనకు కాపీ రైట్స్ అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఆ వ్యూ అనేది మనం క్లిక్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ ప్లగ్ఇన్ అనేది నొక్కితే ఇలా విజులేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మన పాట ప్లే చేసినంతసేపు ఇలా విజులేషన్స్ అని వస్తాయి. ఇలా రైట్ క్లిక్ ఇస్తే దీని మీద ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చేసి సౌండ్ బటన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్పీకర్స్ బ్యాలెన్స్. ఈ పక్కన ఉన్న స్పీకర్ ఏమోగుద్ది, ఇటు ఉన్న ఒకటి ఏమోగుద్ది ఫ్రెండ్స్. సెంటర్లో ఉంటే మాత్రమే రెండు స్పీకర్లు అనేది మోగడం జరుగుతుంది. అదేవిధంగా కింద యాడ్ అని ఉంది కదా, ఈ యాడ్ మీద నొక్కి యాడ్ యూఆర్ఎల్ అని నొక్కి మన సాంగ్స్ అనేది ఇక్కడ లొకేషన్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి యాడ్ డిఐఆర్ అని ఉంది, ఇది నొక్కితే పాటల ఆల్బమ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా యాడ్ ఫైల్ అని ఉంది కదా, ఈ యాడ్ ఫైల్ అనేది నొక్కితే మనం ఇలా ఒక్కో సాంగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం ఫ్రెండ్. ఇలా చూడవచ్చు, ఇదిగో లాస్ట్లో యాడ్ అయినాయి. ఈ యాడ్ యూఆర్ఎల్ అనేది ఆన్లైన్ మాత్రమే ఉపయోగపడుతుంది, మనకి ఆన్లైన్లో ప్లే చేయడానికి. ఈ విధంగా యూజ్ చేయొచ్చు. మనకి కింద రెండు అడ్డం వస్తుంది వర్క్ చేసుకునేటప్పుడు అనుకుంటే ఈక్వలైజర్ పిఎల్ అనే మోడ్ రెండింటిని ఆఫ్ చేసుకోవచ్చు ఇలా. ఇంకా మీరు దీన్ని చిన్నగా చేయాలనుకుంటే ఈ పైన కనిపిస్తున్న దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇలా చిన్నగా అనేది అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా విన్యాంప్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళ కోసం చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ వెంకట్ తెలుగు యూట్యూబ్ ఛానల్.